ఆరోగ్యం అంటే నాట్ ఓన్లీ ఫిజిక్ ఈ ఒళ్ళు మట్టు ఆరోగ్యం కాదు ఒళ్ళు నసుండి మనసు సెరలేట లేదా మూడజేది లేదా అది అది వచ్చి కంప్లీట్ ఒక హోలిస్టిక్ హెల్తీ లేదు ఆరోగ్యం లేదు పరిపూర్ణ ఆరోగ్యం అంటే మన ఒళ్ళు ఆరోగ్యం ఉండవాలా మనసు ఆరోగ్యం ఉండవాలా మనతోట ఆత్మ ఉయిర్ అది ఆరోగ్యం ఇది మూడు ఇంటెగ్రేట్ చేసి ఉండేది కదా పరిపూర్ణ ఆరోగ్యం చెప్పేది ఇది పరిపూర్ణ ఆరోగ్యం ఎప్పుడు దొరుకుట ఆహారం శుద్ధంగా ఉంటేదా దొరకదు ఆహారం శుద్ధ లేకుండా ఆహారంలో వేరే ఏదాவது ప్రాబ్లం ఉండి అట్లా అట్ట ఆహారం శుద్ధ లేకుండా ఎత్తింది ఉంటే ఈ మూడులా ప్రచన వచ్చి ఇప్పుడు ఇంత నొప్పిలు ఉండి కదా ఇంత డిసీజ్ ఉండి కదా ఫీవర్లు ఉండి ఏమేమంతా ఇప్పుడు కొత్తది ఇంకా ఒళ్ళిలో ఆరోగ్యానికి ఇసేసేమారు ఉండి అది అంతా దానికి బేస్ ఏమిటే ఆహారందా ఇన్ తమిళ్ ట్రెడిషనల్లో మనతోట హెర్బల్ సిద్ధ ట్రెడిషనల్ ఉంది కదా సిద్ధతోట అంతలా మనుషాలకు మనకి డిసీజ్ లిస్ట్ చేసారు మనతోట అది డిసీజ్ ఏం చెప్తున్నారు దానికి రోగం అதாவது 5,000 5443 ఎంత వచ్చు 5,443 రోగాలు ఉండి అది ఊరు ఉండాలని సరి మన ఇండియాలో పుట్టినాలని సరి ఆఫ్రికాలో పుట్టినాలని సరి అంటార్టికాలో పుట్టినాలని సరి వాద పిత్త కబ 3 చెప్తారు కదా 3 దోషం చెప్తారు అది అత్తవాళ్ళకి పోదు లేదా వాద పిత్త కబ ఈ తోట సెపరేట్గా ఈ 5443 డిసీజ్ ఈ రోగాలు ఇది ఇందులో 90% రోగం ఎందల నుంచి ఫుడ్దా సో ఆహారం రోగాలు ఫుడ్దా బేస్ అదిదా కారణం ఇది 5,443 అంటే 5,443 రోగాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా సిద్ధాస్ మెడిసిన్లో వాత పిత్త కపాలని ఇంబ్యాలెన్స్ వల్ల జరుగుతాయి వీటిల్లో 90% వరకు 90% వరకు ఉన్నటువంటి రోగాలన్నీ ఆహారం ప్యూరిఫై లేకపోవడం వల్లే వస్తుంది ఆహారం ప్యూరిఫై లేకపోవడం వల్లే ఎప్పుడైతే అది జరుగుతుందో ఆటోమేటిక్గా జరుగుతుంది ఎప్పుడైతే మనం ఆహారం ప్యూరిఫై చేస్తే 90% రోగాలని ఇక్కడనే అవాయిడ్ చేసుకోవచ్చు అనేది వారు చెప్తుంది